హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాన. ఈరోజు నేను కొద్దిగా నెయ్యి వేసుకొని చక్కెర పొంగలండి, బెల్లం చక్కెర పొంగలి చేస్తున్నాను. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని కొన్ని కొబ్బరికాయ ముక్కలు, సన్నగా తరిగిన కొబ్బరికాయ ముక్కలు, అందులోనే జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకోండి. అందులోనే కొద్దిగా పెసరపప్పు, నేను ఈ గ్లాస్తో బియ్యం వేస్తున్నాను. ఇందులో సగానికి పెసరపప్పు వేసానండి. రెండు కలిపి వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని లోపల మనం నీళ్లు ఏ గ్లాస్తో కొలిచామో ఆ గ్లాస్తోనే బియ్యం ఏ గ్లాస్తో కొలిచామో ఆ గ్లాస్తో మనం నీళ్లు కూడా వేసుకోవాలండి. అదే గ్లాస్తో నేను 5 గ్లాసులు నీళ్లు వేసాను. వేసి అందులోనే ఇది బాగా మరిగాక ఈ బియ్యం, మనం వేయించుకున్న బియ్యం ఒకసారి కడిగేసి ఇలాగా వేసుకోవాలండి. అది బాగా ఉడకాలి, దగ్గరికి ఉడకాలి. లోపల పక్కన ఒక పెనంలో, ఒక గిన్నెలో, ఎందులో అయితే అందులో నేను బెల్లం, అదే గ్లాస్తో బెల్లం కూడా మరగబెట్టుకున్నాను. ఈ పెసరపప్పు రైసు ఉడికాక దగ్గరికి ఉడికిన వరకు ఉంచుకొని, దగ్గరికి ఉడికాక ఈ బెల్లం పాకం అందులో వేసుకోవాలండి. నేను పాకంలా తీయలేదండి, కరిగిపోయిన వరకు తీసాను. ఎందుకంటే తొక్కులు ఉంటాయి కదండి, తీసాను. కొద్దిగా పాకంలాగా తీసుకోవచ్చు మీరు కావాలంటే, అంటే ఎక్కువ పని ఉండదు. ఈ రైస్లో వేసేసరికి అది బేగా అయిపోతుంది మనకి. నేను కరిగిన వరకు వేసుకున్నాను. కరిగింది ఇందులో వేసుకున్నాను నేను. అందుకని కొద్దిగా టైం పడుతుందండి పాకంలాగా రావడానికి మనకి. రైసు ఇలా దగ్గరుండి కలుపుతూ ఉండాలండి, అప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్. ఇందులోనే ఉడికాక పాకంలా కొద్దిగా మనకి బాగా బెల్లం వేసాక ఉడికాక ఇందులోనే మనకి వేయించుకున్న జీడిపప్పుని, కొబ్బరికాయ ముక్కలు అన్నీ కలిపి వేయించుకున్నవి అందులో వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి తిప్పండి. ఒకసారి మళ్ళీ ఉడుకు వచ్చిన వరకు ఉంచుకోండి. ఇందులోనే మనకి యాలకి పొడి కూడా వేసుకోండి. యాలకులు అంటే నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, కానీ టేస్ట్ దీనికి బాగుంటుందండి. ఇందులో పచ్చకర్పూరం కూడా వేసుకుంటారు. కొంతమందికి నప్పదు పచ్చకర్పూరం, అందుకని మేము వేయలేదు, మాకు నప్పదని. ఇలా వేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకోండి. వినాయకుడికి దించే ముందు కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఏది చేసినా నైవేద్యం పెట్టేటప్పుడు మాత్రం కొద్దిగా నెయ్యి వేయాలండి మీదన, దేవుడికి నైవేద్యం చూపించేటప్పుడు. ఇదొక చిన్న చిట్కా అండి. ఇలా చక్కెర పొంగల్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా చక్కెర పొంగల్, బెల్లం చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.